కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. అనవసరపు డాంబికాలు, అనవసరపు ఆర్భాటాలు లేకుండా, హడావిడి లేకుండా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు. అధ్యక్ష, లాయల్టీ ఈజ్ అ వెరీ రేట్. లాయల్టీ అనేది, విశ్వాసం అనేది ఇవాళ రాజకీయాల్లో చాలా అరుదైన పదం అధ్యక్ష. అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది, ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్. అధ్యక్ష, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అభ్యంతరాలున్నా వాస్తవం మరి మన్మోహన్ సింగ్ గారు ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. ఎన్నడూ కూడా ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనుకకు తగ్గలేదు. వీ కెన్ కాల్ హిమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష. మన్మోహన్ కాదు, ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు. రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు. ఏమేం సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు. వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష. అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు. ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు, బెనకరు. అటువంటి స్థితప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూసాం.